కదా, జీవం అనే ఆత్మ నియమంలో నడిపించబడుతున్న వాళ్ళం. కాబట్టి మరణాన్ని జయించిన ఈ జ్ఞానం, ఈ విమోచన, ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ మనకు అయ్యి ఉన్నారు. ఆ రక్షణ, ఆ పరిశుద్ధపరచబడిన కార్యం మన అంతరంగంలో జరిగింది కాబట్టి మనము దేవునిని బట్టి కృపను, సమాధానాన్ని మన జీవితాల్లో విస్తరింప చేసుకొని, యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానమును బట్టి, యేసుక్రీస్తు వలన మనకు దొరికిన నీతిని బట్టి, యేసుక్రీస్తు మనల్ని విమోచించిన కారణాన్ని బట్టి అతిశయించాలే తప్ప నేను పౌలు బోధకుడినో, లేకపోతే నేను ఫలానా బోధ సంఘస్థుడినో, లేకపోతే ఫలానా, ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు అనమాట. కాబట్టి ఏ మనిషి దేని గురించి తర్కం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఏ మనిషి లోకంలో ఉన్న ఏ విషయాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కానీ అతిశయించేవాడు యేసుక్రీస్తుని బట్టి, ఆయన మనకు జ్ఞానము, నీతి, జ్ఞానము, విమోచన అయి ఉన్నాడు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ను అనుభవించుతూ దేవుని స్తుతిస్తే అదే మనకి అతిశయం.